సేవ్ వస్తుంది. మన ఇంటికాడ అయితే అసలుకి ఏం రావు. ఇక్కడ 50 రూపీస్ ఉంటుంది కాబట్టి చూడండి. గైస్ నాకు చార్మినార్కి ఇలా వెళ్ళగానే ఫస్ట్ అనిపించిన షాప్ ఇదనమాట. వెళ్ళంగానే అక్కడ 50-100 అనేసి చూసి నేను మొత్తం అట్రాక్ట్ అయిపోయి ఆ బ్యాంగిల్స్కి లోపలికి అయితే వెళ్ళాను. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే నా సైజ్ అసలు దొరుకుతలేదు. అక్కడ నుండి అంకుల్ ఏమో లోపల ఉంది వెళ్ళి చూసుకోండమ్మా అనేసి అన్నాడు. సరే అనేసి ఇక్కడ 2-3 చూసి లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యా. లోపలికి అయితే వెళ్ళాను గైస్. లోపల అయితే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి బ్యాంగిల్వి. సో నాకైతే మతి తిరిగిపోయింది అనుకోరా. 50 రూపీస్ 30 రూపీస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎదిగి రావాలి, నేను రావాలా అన్నారా? వర్షంలో కష్టాలా? ఇవి చూడు, నీళ్ళు చూడు, వాన చూడు, ఈ వానలు పంచాయతీ చూడు, ఇన్ని బాధలు ఉంటాయి. ఇది ఆడోళ్ళకి హెవెన్ అనమాట చార్మినార్. అవును, చార్మినార్ అంటే అమ్మాయిలకు హెవెనే. ఎందుకంటే అతి తక్కువ ప్రైస్లో చాలా కొనుక్కోవచ్చు కాబట్టి. ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇతని దగ్గర మనం ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట. చూడండి, వేసింది ఉంగరాల పిచ్చామే. బాగుంది. ఎంత అంట? బాగుంది, నైస్. అంకుల్ దగ్గర తీసుకోండి, ఏదైనా 20 రూపీస్ 50 రూపీస్. ఇక్కడున్న రింగ్స్ జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట. నేనైతే అన్నీ తీసుకుంటున్నా, కొంచెం వదిలేస్తే మొత్తం షాప్ కొనేటట్టున్నాను నేనైతే. చూడండి గైస్, వర్షం పడడం వల్ల ఇక్కడ కరెంట్ అయితే పోయింది గైస్. సో చూడండి, లైటింగ్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ వర్షం పడిన జనాలు మాత్రం కుప్పలు కుప్పలు వస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు అంటారు ఖాళీ. క్యూట్గా పిల్లని చూపించాలా నువ్వే? ఈ గుంపుల ఈ వానల రీమేక్ సెట్ అవుతుంది. ఎట్లా పడితే అట్లా పోతూనే ఉంటుంది. ఇట్లా కూర్చొని ఇక్కడ పడతారా సెటిల్ అయిపోయింది. ఏం పడుతుంది, నీకు నచ్చింది తీసుకో. చూపి, రైట్ సైడ్ తీసుకో. ఇది తీసుకో, లెఫ్ట్. నవరాజ్కి బండి కిచెన్ తీసుకున్నాను. ఈయన టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు పక్క పక్కన ఇట్లా కొట్టుకుంటా ఉంటాం కాబట్టి మేమే నాడు. ఏమైనా తిండి తిండి ముఖ్య బిగులు. చార్మినార్ దగ్గర గప్చుపా, గరం గరం గప్చుప్ వేస్తున్నా అన్న. ఒకసారి అనిపిస్తుంది ఇంట్లో ఏమన్నా బిజినెస్ వేసుకొని అన్న దగ్గర అడుగు, కాంట్రిబ్యూషన్ ఎంత ఎంత పెడితే గప్చుప్ ఇస్తాను. నువ్వు ఆ కాకలేదే పందిలాగా నువ్వు తింటున్నావు చూడు. యాక్చువల్గా నేను పానీపూరి తినను అని చెప్పాను గైస్. బట్ అక్కడ తినంగానే నాకు అసలు అవుతుంది ఆకలి, నాకు తలిగిస్తుంది. నువ్వు అసలు అమ్మదం లేదు. ఫ్రీ గప్చుప్ ఇంతది వచ్చి తిన్నాం హ్యాండ్ వాష్ చేసుకోలే గైస్. నాకే హ్యాండ్ వాష్ లేదంట, బాటిల్ కొనుక్కొని హ్యాండ్ వాష్ ఎంజాయ్ పండుగ. వస్తే మనకి బార్గెనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలా. నాకైతే లేవు, అందుకే నారాయణ బార్గెన్ చేశాడు. మనకి ఇక్కడ కనిపిస్తున్న చెప్పులు జస్ట్ ఫర్ 100-200 ఈ ప్రైస్లోనే ఉన్నాయి. మనకు తగ్గిన ప్రైస్లోనే ఉన్నాయి. ఆ చెప్పులు కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ మొత్తం చెప్పుల సెక్షన్ అయి ఉందన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తే మనకైతే కంప్లీట్గా సిల్వర్ సెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ సిల్వర్ సెట్ వచ్చి మనకి జస్ట్ ఫర్ 100 రూపీసే అనమాట. అదే మనం ఇంటికాడ తీసుకుంటే చైన్ సపరేట్ ఇస్తారు అండ్ ఇయర్ రింగ్స్ సపరేట్ ఇస్తారు. ప్రైస్ కూడా మనకి 200 వరకు అలా అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మాత్రం మనకి జస్ట్ ఫర్ 100 రూపీస్ కమ్మలు మరియు చైన్ మాత్రం వస్తుంది గైస్. సో చూడండి ఎంత బాగుందో అసలు. చార్మినార్లో బ్యాంగిల్స్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్. ఏది తీసుకున్నావు?
ఇది చూడు చూడు మళ్ళీ ఇక్కడున్న చైన్ సెట్స్ అయితే మనకి 100 to 1000 బిట్వీన్లో అయితే ఉంటాయి. చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అనేవి. వాళ్ళతో బార్గెన్ చేసి మనకు తక్కువ ప్రైస్ కూడా ఇస్తారు. నాకు ఎన్ని బ్యాంగిల్స్ కొన్నా ఇంకా కొనాలి అనిపిస్తుంది. మళ్ళీ అది కూడా బ్లాకే కొనాలి. బ్లాక్ పిచ్ దగ్గర చెప్పండి గైస్. ఓ మై గాడ్, మనకి ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ ఫర్ 200. ఎస్, అవును, ఇక్కడ మాత్రం మనకి ఫిక్స్డ్ ప్రైస్తో ఉందన్నమాట. విత్ 100% క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఇది రీజనబుల్ ప్రైస్. ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్రేస్లెట్స్ జస్ట్ ఫర్ 20 రూపీస్. ఏవైనా తీసుకోండి, జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట. మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇఫ్ ఎవరికన్నా కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో చూడండి గైస్, చాలా బాగున్నాయి కదా. నా హైట్ తక్కువ, దాంట్లో ఎగిరి చూస్తుంది. 100కి 3 అంటాయి. మళ్ళీ బ్యాంగిల్సా ప్రియాంక? సో ఇక్కడ హల్దీకి మ్యారేజ్కి కావాల్సిన మనకి సామాన్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ ఫర్ 100 రూపీస్. సో ఇదైతే నాకు చాలా వర్త్ అన్నట్టు అనిపించింది గైస్. సో చూడండి మీరు కూడా. ఇక్కడున్న హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ ఫర్ 100-200. సో చూడండి, చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి 100 రూపీస్కే ఇస్తున్నారు ఇక్కడ. ఒడియమ్మా, ఈ ఇయర్ రింగ్స్ అన్నీ జస్ట్ ఫర్ 100 రూపీస్ అంట గైస్. చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడున్న ఇయర్ రింగ్స్ చూసి నాకు మొత్తం మైండ్ బ్లాక్ అన్నట్టు అయిపోయింది గైస్. మొత్తం చూడండి. ఫైనలీ ఆ బ్లాక్ కలర్ది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. అరే ఏంట్రా ఇది, మనకు కనిపిస్తున్న ఈ ప్లాజో సెట్ జస్ట్ ఫర్ 500 అంట. నేనైతే ఒక ప్లాజో సెట్ తీసుకుందాం అనేసి సెలెక్ట్ అయితే చేసుకున్నా గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీరా చూస్తే అన్న సైజే కాదనమాట, XXL ఉంది. ఆ అన్నకు అడిగినా నేను ఇంకో పీస్ ఉందా అన్న స్మాల్ సైజులో అంటే, అమ్మ లేదమ్మా అన్నాడు. సరే అనేసి నేను ఇంకా వేరే అయితే చూడడం స్టార్ట్ చేసా. తీరా చూస్తే ఇంకో బ్లూ కనిపించింది నాకు. ఆ బ్లూ కూడా XXL అంట. సో దొరకలేదు. బక్క ఉండడం నా తప్ప చెప్పండి మీరే. కానీ ఈ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది ప్లాజో సెట్ది. మీకు ఎలా అనిపించింది? ప్రైస్ రీజనబుల్గా ఉందా? మరి ఇంతసేపు షాపింగ్ చేశాక నిమ్రా కేఫ్లో, అది కూడా చార్మినార్లో ఛాయ్ తాగకపోతే అస్సలు మంచిగా ఉండదు కదా. అందుకే ఛాయ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం గైస్. ఏదేమైనా కానీ అసలు తిండి లేకపోయినా ఉంటా, కానీ నేను ఛాయ్ లేకుండా అయితే అస్సలు ఉండా అసలు. మీరు కూడా అంతేనా? నాగరాజ్ అయితే మా కోసం ఛాయ్ అయితే వేస్తుంది చూడండి. పోదాం కావాలంటే, కానీ ఇక షాపింగ్ చాలా ఇక్కడ కాదు, నువ్వు తీసుకోలేవు. 7 o'clock వచ్చినంటే 3 hours తిరిగి నాన్ స్టాప్ రెస్ట్ లేదు. అవే తీసుకోనికి ఇన్ని గంటలు పట్టింది ప్రియాంక, మళ్ళీ తీసుకుంటా అంటే. ఇక్కడైతే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నాకైతే కన్ఫ్యూజన్ అవుతుందన్నమాట ఏది తీసుకోవాలా అనేసి. అందుకే మా నాగరాజ్ రంగంలో దిగి మొత్తం నేను కొంటా అనేసి ఆయన్నే పోయి తీసుకుందనమాట. సో నేనైతే ఫుల్ ఖుషి అనుకోరాదు. ఇది బాయ్ ఫ్రెండ్ ఇప్పిస్తే వాళ్ళకి కే వేరప్ప. మనకి ఇక్కడ కనిపిస్తున్న కమ్మలు, చైన్స్ అండ్ యాక్సెసరీ ఐటమ్స్ అన్నీ జస్ట్ ఫర్ 20 and 50 రూపీస్ కేవలం. చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే ఇవి. చార్మినార్లో అయితే స్ట్రీట్ షాపింగ్ చేశాను కదా,
అక్కడ ఏమేమి కొన్నానో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చలో చూడండి ఏమేమి కొన్నానో విత్ ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్తో నేను మీకు చూపిస్తాను. నాకు అవసరమైన థింగ్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకనేసి నాకేం ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉందో సో నేను అవే షాపింగ్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్మినార్కి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలంటే నాకైతే అసలు దూల ఈరిపోయింది అనుకో రాదు. ఇంకొకటి ఏంటంటే మేము పోయే టైంలో ఫుల్ వర్షం అనమాట. నాకేం తీసుకోవాలని కొంచెం గజిపిచి ఉండే అనమాట. సో ఫైనల్లీ నేనైతే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను. ఎక్కడ వచ్చినా బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ అయితే పిచ్చగా వచ్చేసాయి. సో మీరు కూడా నాలాగా బ్లాక్ పిచ్చోలా ఓకే చాలా చూపించేస్తాను మీకైతే. సో గాయ్స్ సో దిస్ వచ్చి జస్ట్ ఫర్ 100 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా, బ్లాక్ మొత్తం బ్లాక్ తీసుకున్నాను కదా, ఫుల్ నచ్చింది. ఎక్కడ చూసినా బ్లాక్ బ్యాంగిల్స్ అండి. సో నేనైతే తీసుకున్నాను గైస్. నెక్స్ట్ వచ్చి సో చూడండి ఇవైతే జస్ట్ ఫర్ 100 రూపీస్ మనకి. చాలా బాగున్నాయి కదా, ఇక్కడ చూసుకోండి ఎక్కడ చూసినా మనకి ఇట్లా స్టోన్స్ తోటి ఉన్నాయి అనమాట. మనకైతే చాలా బాగున్నాయి. సో గైస్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇదైతే మనకి బయట వచ్చి 100 రూపీస్లో దొరుకుతుంది, బట్ మనకి చార్మినార్లో అయితే జస్ట్ ఫర్ 50 రూపీస్లోనే దొరికేసింది. చూడండి గైస్ చాలా బాగుంది కదా. సో చూడండి గైస్. అండ్ గైస్ నేను వచ్చి ఈ ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చి మనకి జస్ట్ ఫర్ 100 రూపీస్. సో నేను చూపిస్తాను ఇది ఇయర్. చూడండి గైస్ సో చూడండి గైస్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా నాకు. సో చూడండి ఇయర్ రింగ్స్ నాకు ఎలా ఉన్నాయి గైస్, బాగున్నాయి. సో చూడండి ఇవి వచ్చి మనకి జస్ట్ ఫర్ 100 రూపీస్. సో అయితే ఇవి తీసుకున్నాం. సో ఇంకా వేరే చూపిస్తాను గైస్, నేను తీసుకున్నాం చలో. అండ్ గైస్ నేను వచ్చి ఈ కిచెన్ అయితే తీసుకున్నాం. ఈ కిచెన్ వచ్చి మనకి 100 రూపీస్ గైస్. చాలా బాగుంది కదా, టామ్ అండ్ జెర్రీ కిచెన్. ఇదైతే మన బండికి కానీ బ్యాగ్కి కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో చూసేయండి. ఇంకా హెయిర్ పెట్టుకోనికి రిబ్బన్ లాంటిది ఇదైతే తీసుకున్నాను గైస్. చాలా బాగుంది కదా, ఇది మన హెయిర్కి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనకి జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట గైస్. ఈ క్లచ్ అయితే తీసుకున్నాను గైస్. ఇది వచ్చి మనకి 2 మల్టీ కలర్స్లో ఉంది. ఇటు చూసే వైట్ అండ్ ఇటు నుంచి చూసే బ్లాక్లో అయితే మనకు ఉంది. ఇది వచ్చి 2 మల్టీ కలర్స్లో ఉందన్నమాట. ఇది వచ్చి మనకి జస్ట్ ఫర్ 50 రూపీస్. ఇది చాలా క్వాలిటీ చాలా గట్టిగా ఉందన్నమాట, కింద పడినా కూడా అంత ఈజీగా పగిలిపోదు. సో నేను అందుకే 50 రూపీస్ పెట్టి ఇదైతే తీసుకున్నాను గైస్. ఈ రింగ్ వచ్చి జస్ట్ ఫర్ 20 రూపీస్. మనకు వచ్చి జస్ట్ ఫర్ 20 రూపీస్ గైస్. సో ఇది కూడా చూడండి, ఇది కూడా మనకి వచ్చి జస్ట్ ఫర్ 20 రూపీస్ గైస్. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను గైస్. ఆ ఇయర్ రింగ్స్ వచ్చి మనకి జస్ట్ ఫర్ 20 రూపీస్ అనమాట. 3 పేర్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా మనకి స్పేర్గా అనేసి నేనైతే ఇది తీసుకున్నాను గైస్. ఇది వచ్చి మనకి 20 రూపీస్ మాత్రమే కదా. సో చూడండి ఆల్రెడీ నేను ఇవి పెట్టుకున్నా గైస్, వీడియో మొత్తంలో నేను ఇది ఈ కమ్మలు అనేవి పెట్టుకున్నా. సో చూడండి మీకు గైస్ నేనైతే ఈ బ్యాగ్ వచ్చి జస్ట్ ఫర్ 200 అయితే తీసుకున్నాను కదా. నార్మల్గా ఒక 300 ఒక 200 అంటే నేనైతే జస్ట్ ఒక హార్గేట్ చేసి 400 అయితే తీసుకున్నా. సో చూడండి గైస్ ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను చాలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఫైనల్లీ ఇది నా కలెక్షన్ గైస్. నా కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. లవ్ యూ ఆల్, బాయ్.